హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, ప్రెజెంట్ ఏందంటే చాలా మంది ఈ ఫస్ట్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ కన్నా సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? అయితే ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, ఎవరైతే సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో, సో వాళ్ళు ఏమేం చెక్ చేసుకొని తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు ఈలో డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరు తీసుకున్నప్పుడు నేను చెప్పే ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకున్నారనుకోండి, మీరు పెట్టే సింగిల్ రూపీకి కూడా డెఫినిట్‌గా వర్త్ ఇట్ అవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మీ ల్యాప్‌టాప్ అనేది చేతిలోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి దాంట్లో టాస్క్ బార్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు కావాల్సినయి అన్నీ ఉన్నాయా లేవా క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకేనా? అది ప్రాసెసర్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఎస్ఎస్‌డీ అవ్వచ్చు అండ్ గ్రాఫిక్ కార్డ్స్ అవ్వచ్చు. ఓకేనా? ఇవి క్లారిటీగా అన్నీ ఉన్నాయా లేవా మీకు కావాల్సినవన్నీ క్లారిటీగా చెక్ చేసుకోండి. ఉంటేనే మిగతా స్టెప్స్‌కెళ్ళండి. లేదా ఇంకో ల్యాప్‌టాప్ అయితే చూజ్ చేసుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ల్యాప్‌టాప్ యొక్క ఫిజికల్ ఓవర్‌వ్యూ. ఓకేనా? సో ఫిజికల్ ఓవర్‌వ్యూ ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే, ఏమైనా డెంట్స్ ఉన్నాయా? ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా? ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా? లేకపోతే ల్యాప్‌టాప్ ఎక్కడైనా బెండ్ అయిందా? అని చెప్పేసి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్‌కెళ్ళండి. ఎందుకంటే ఓవరాల్‌గా అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫిజికల్ ఓవర్‌వ్యూ అనేది బాలేదనుకోండి, ఇప్పటివరకు చెక్ చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి, దయచేసిగా ఫిజికల్‌గా మంచిగుందా లేదా అని క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే హింజెస్. ఓకేనా? సో హింజెస్ ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే, మన ల్యాప్‌టాప్ అనేది ఓపెన్, క్లోజ్ చేస్తూ ఉంటాం కదా! ఆ మిడిల్‌లో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని హింజెస్ అంటారు. సో దాన్ని ఒకటికి 2 సార్లు క్లారిటీగా చెక్ చేసుకోండి. సో ల్యాప్‌టాప్‌ని కూడా ఒక 4, 5 టైమ్స్ ఏందంటే ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. మరి హార్డ్‌గా రావద్దు, మరి లూజ్‌గా రావద్దు. సో మామూలుగా అయితే రావాలి. మరి హార్డ్‌గా వచ్చినా, మరి లూజ్‌గా వచ్చినా డెఫినిట్‌గా ఆ ల్యాప్‌టాప్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ లేదులే తీసుకున్నామని చెప్పి తీసుకున్నారనుకోండి, తర్వాత ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అయితాయి. సో ఒకవేళ దాని హింజెస్‌ని మార్పించాలంటే ఎంత లేదన్నా 1500-2000 రూపీస్ అయితే డెఫినిట్‌గా అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ల్యాప్‌టాప్ యొక్క బ్యాక్ సైడ్‌లో ఉండే స్క్రూస్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రూస్ అనేవి క్లారిటీగా చెక్ చేయండి. అందులో ఏమైనా స్క్రూస్ అనేవి మిస్ అయినాయా? లేకపోతే డీప్‌గా అబ్జర్వ్ చేసిందంటే, ఆ స్క్రూస్ మీద ఏమైనా స్క్రాచెస్ పడ్డాయా అని చెప్పేసి. ఎందుకంటే మనకు ల్యాప్‌టాప్ కొత్తగా వచ్చినప్పుడు ఏందంటే, స్క్రూస్ అనేవి క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా రిపేర్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, మనకేదన్నా స్క్రూ డ్రైవర్ పెట్టి మనం రొటేట్ చేసినప్పుడు ఏందంటే, ఆ స్క్రూస్ మీద ఏందంటే కొన్ని స్క్రాచెస్ పడుతూ ఉంటాయి కాబట్టి, సో దాన్ని బట్టి ఏందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ ల్యాప్‌టాప్ అనేది ఓపెన్ చేశారని జెప్పేసి. ఇన్ కేస్ మీకు ఓపెన్ చేశారని జెప్పేసి డౌట్ ఉంటే, సో ఆ ఓనర్‌ని క్లారిటీగా కనుక్కోండి. సో వచ్చేసి దాంట్లో ఏమైనా పార్ట్స్ రిపేర్ చేశారా? లేకపోతే హెవీ పార్ట్స్ అనేవి రీప్లేస్‌మెంట్ చేశారని చెప్పి క్లారిటీగా కనుక్కోండి. సో మరీ మీకు ఓవర్‌గా డౌట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా అది కాకుండా వేరే ల్యాప్‌టాప్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ల్యాప్‌టాప్ యొక్క కీబోర్డ్ యొక్క కీస్. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మన ల్యాప్‌టాప్‌లో ఈ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి, సో నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకొని ప్రతి కీస్ అనేవి ఎంటర్ చేస్తూ చెక్ చేయొచ్చు. లేదంటే సింపుల్‌గా మీ క్రోమ్‌కెళ్ళేసి ఏందంటే, కీబోర్డ్ చెక్కర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీరు ఏ అయితే కీస్ అయితే క్లిక్ చేస్తున్నారో, సో క్లిక్ చేసిన కీస్ అన్నీ కూడా గ్రీన్ మార్క్ అయితే పడుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి కీస్ అనేవి ఎలా పెర్ఫార్మ్ అవుతుందో క్లారిటీగా అర్థమవుతుంది. సో దాంట్లో మీకు ఏం లాగ్ ఉన్నా, లేకపోతే ఏ కీ అనేది పెర్ఫార్మ్ చేయకపోయినా కూడా, సో ఆ ల్యాప్‌టాప్ కాకుండా వేరే ల్యాప్‌టాప్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒక్క కీ అనేది పర్ఫెక్ట్‌గా ఇంపాక్ట్ అయిందనుకోండి, ఆ తర్వాత మిగతా కీస్ అన్నీ కూడా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాయి కాబట్టి, సో అది కాకుండా ఇంకోటైతే చూజ్ చేసుకోండి. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ట్రాక్ ప్యాడ్ గైస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ల్యాప్‌టాప్‌లో ఏందంటే చాలామంది రెగ్యులర్‌గా ట్రాక్ ప్యాడ్ అని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏందంటే హెవీగా ప్రెషర్ పెడుతూ ఉంటారు, హ్యాండ్ ప్రెషరు. అలాంటప్పుడు ఏందంటే ఆ ట్రాక్ ప్యాడ్‌లో కొన్ని ఏరియాస్‌లో వర్క్ అవుతుంది, కొన్ని ఏరియాస్‌లో వర్క్ అవ్వదు కాబట్టి, సో క్లారిటీగా చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఏందంటే, దాంట్లో ఉండే లెఫ్ట్‌కి అండ్ రైట్‌కి అనేది క్లారిటీగా పెర్ఫార్మ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డిస్‌ప్లే. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బయటగా మన ఫిజికల్‌గా చూసుకుంటే ఏందంటే, స్క్రాచెస్ గాని, ఏమైనా డెంట్స్ గాని, ఏదైనా క్రాక్స్ గాని ఏదైనా ఉంటే మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు. ఇది కాకుండా ఇంకో మెయిన్ 3 రీజన్స్ అయితే ఉంటాయి. డెఫినిట్‌గా అవి కూడా చెక్ చేయాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే స్క్రీన్ బ్లీడింగ్, అండ్ సెకండ్ వచ్చేసి డెడ్ పిక్సెల్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే స్క్రీన్ బర్నింగ్. ఓకేనా? సో ఇవేంటి? దీన్ని ఎలా చెక్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కటి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడొచ్చేసి ఏందంటే, మీ స్క్రీన్ బ్లీడింగ్ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే, సింపుల్‌గా ఒక ప్లెయిన్ ఫోటో అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అది వచ్చేసి మనకి బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే రెడ్ అవ్వచ్చు, లేకపోతే బ్లూ అవ్వచ్చు. ఓకేనా? ఇలాంటి ఒక ప్లెయిన్ షీట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని, ఫుల్ ఫ్రేమ్‌గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు కార్నర్స్‌లో చూసుకుంటే ఏందంటే, మనకు షేడ్ ఎఫెక్ట్ అయితే రావడమే జరుగుతుంది. అలా షేడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే, డెఫినిట్‌గా స్క్రీన్ బ్లీడింగ్ అని అర్థం. సో దానివల్ల ఏందంటే, కంప్లీట్‌గా మనకు డిస్‌ప్లే అనేది పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దాన్నైతే అవాయిడ్ అయితే చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి డెడ్ పిక్సెల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, దాని గురించి కూడా మీరేదైనా గ్రీన్ కలర్ ఫోటో అవ్వచ్చు, లేకపోతే రెడ్ కలర్ ప్లెయిన్ ఫోటో అనేది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ఫుల్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఏందంటే, మీకు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఏందంటే, కొన్ని ఏరియాస్‌లో ఏందంటే కంప్లీట్‌గా బ్లాక్‌గా రావడమే జరుగుతుంది.
ఉంటుంది. సో, దాన్ని బట్టి ఏందంటే అక్కడ డిస్‌ప్లే అనేది రావట్లే అని అర్థం. సో, దాన్ని బట్టి ఏందంటే అక్కడ ఉండే పిక్సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోయినాయి అర్థం. ఓకేనా? అలాంటి ల్యాప్‌టాప్ గనుక తీసుకున్నారనుకోండి, మెల్లగా ఏందంటే ఆ పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్ డెడ్ అయిపోతుంటుంది. అలా ఓవరాల్‌గా పిక్సెల్స్ అనేవి డెడ్ అయిపోవడం వల్ల డిస్‌ప్లే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, డిస్‌ప్లే పోయిందంటే మళ్ళా 5,000-6,000 రూపీస్ అనేది పెట్టి మీరు డిస్‌ప్లే చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా అలాంటిదేమైనా మార్క్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ల్యాప్‌టాప్‌ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ దీంట్లో వచ్చేసి స్క్రీన్ బర్నింగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మీకు నార్మల్‌గా వచ్చేసి ల్యాప్‌టాప్ పైన కొన్ని ఐకాన్స్ అయితే ఉంటాయి. లైక్ నథింగ్ బట్ ఏందంటే యాప్స్ అవ్వచ్చు. యాప్స్ అనేవి చాలా ఉంటాయి గదా! సో, వాటిని గనుక మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసిందంటే, అందులో యాప్స్ అనేవి కొంచెం బ్లర్ ఒస్తాయి. అంటే మీకు క్లారిటీగా కనిపించకుండా కొంచెం బ్లర్రీగా కనిపిస్తూ ఉంటాయి. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే స్క్రీన్ అనేది బర్న్ అవుతుందని అర్థం. ఓకేనా? సో, దానివల్ల ఏందంటే మీకు కంప్లీట్‌గా డిస్‌ప్లే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో, ఆ తర్వాత ఏ అప్లికేషన్ కూడా కనిపించదు కాబట్టి, సో, దయచేసి అలాంటి ల్యాప్‌టాప్స్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ దీంట్లో ఎయిత్ థింగ్ వచ్చేసి ఏందంటే స్పీకర్స్ గైస్. ఓకేనా? స్పీకర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎలా చెక్ చేసుకోవాలో క్లారిటీగా తెలుసు. ఏదైనా ఒక ఆడియో అనేది ప్లే చేసి, సో, అది ఎలా వస్తుందని చెప్పేసి క్లారిటీగా చెక్ చేసుకోండి. సో, దాన్ని బట్టి మీకు స్పీకర్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే ఉంటుంది. ఏదో ఒక విషయంలో కాబట్టి అది కూడా ఖచ్చితంగా మ్యాటర్ చేస్తుంది. అండ్ దీంట్లో నైన్త్ థింగ్ వచ్చేసి ఏందంటే వెబ్‌కామ్ అండ్ అంతే కూడా మైక్రోఫోన్. ఓకేనా? సో, దానికోసం సింపుల్‌గా ఏందంటే మీ ల్యాప్‌టాప్‌లో వచ్చేసి వెబ్‌కామ్ అయితే ఓపెన్ చేసుకొని ఒక వీడియో అయితే రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన ఆ వీడియోని ఒకసారి మీరే ప్లే చేసి, ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అంతేకాకుండా మీరిచ్చిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అది ఎలా పెర్ఫార్మ్ అవుతుందని చెప్పి క్లారిటీగా వినండి. సో, దాంట్లో మీకు ఏ డిస్టర్బెన్స్ అనిపించినా డెఫినిట్‌గా దాన్ని అవాయిడ్ అయితే చేయండి. అండ్ దీంట్లో 10థ్ థింగ్ వచ్చేసి ఏందంటే బ్లూటూత్ అండ్ వైఫై. ఓకేనా? సో, సింపుల్‌గా ఏందంటే మొబైల్ యొక్క హాట్‌స్పాట్‌తోని వైఫై అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఇయర్ బడ్స్ గాని ఏదైనా ఉంటే ఏందంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఒకసారి క్లారిటీగా చెక్ చేయండి. అది ఊకే డిస్కనెక్ట్ అవుతూ కనెక్ట్ అయిందనుకోండి, సో, డెఫినిట్‌గా ఏదో ఒకటి ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. సో, దానికోసం గైస్ డెఫినిట్‌గా దాన్నయితే అవాయిడ్ అయితే చేయండి. అండ్ దీంట్లో 11థ్ థింగ్ వచ్చేసి ఏందంటే పోర్ట్స్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూజ్ చేసేది హెవీగా దాన్నే కాబట్టి అక్కడ ఉండే పోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. అదొచ్చేసి మనకు యూఎస్‌బీ పోర్ట్స్ అవ్వచ్చు, హెచ్‌డీఎంఐ పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హెడ్‌ఫోన్ జాక్ సంబంధించిన పోర్ట్స్ అవ్వచ్చు, ఛార్జింగ్ పోర్ట్ అవ్వచ్చు. మీరు ప్రతీది కూడా ఒకటికి రెండు సార్లు క్లారిటీగా చెక్ చేసుకోండి. అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ఆ వైర్స్ ఉంటే ఏందంటే ప్రతి కూడా కనెక్ట్ చేసుకొని అది పెర్ఫార్మ్ అవుతుందో లేదో క్లారిటీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఇంటికొచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, అప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అండ్ దీంట్లో 12థ్ థింగ్ వచ్చేసి ఏందంటే బ్యాటరీ. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని ఎలా చెక్ చేయాలంటే సింపుల్‌గా మీ ల్యాప్‌టాప్‌లో వచ్చేసి ఏంది అంటే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి ఏందంటే పవర్ CFG/బ్యాటరీ రిపోర్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో, ఆ టెక్స్ట్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ నీకు డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి క్లారిటీగా చూసుకొని సేమ్ అదే విధంగా ఇది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుంటే ఏందంటే ఆ ల్యాప్‌టాప్‌లో ఉండే బ్యాటరీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, అక్కడ మీరు మెయిన్‌గా చెక్ చేయాల్సింది ఏందంటే అక్కడ మనకు సైకిల్ కౌంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో, యాక్చువల్‌గా వచ్చేసి 500 సైకిల్ కౌంట్ అయితే ఉంటుంది మామూలుగా వచ్చేసి. సో, అది ఏ రేంజ్‌లో ఉందో క్లారిటీగా చెక్ చేసుకోండి. సో, డెఫినెట్‌గా ఏందంటే 250 కన్నా బిలో ఉండాలి. ఓకేనా? సో, 250 ఈస్ నథింగ్ బట్ ఏంది 50% కాబట్టి. సో, మన ల్యాప్‌టాప్ తీసుకున్నప్పుడు డెఫినెట్‌గా 60-65% ఉంటేనే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, అప్పుడు మనం ఏందంటే 200 గాని, 250 కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడేందంటే కొన్ని ల్యాప్‌టాప్స్‌లో సైకిల్ కౌంట్ చూపిస్తుంది. కొన్ని ల్యాప్‌టాప్స్‌లో ఏందంటే ఒరిజినల్ కెపాసిటీ అంతే కాకుండా మనకు ప్రెజెంట్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ కెపాసిటీ మైనస్ ఏందంటే ప్రెజెంట్ కెపాసిటీ చేసిందంటే సో, దాంట్లో ఉండే మనకు సైకిల్ యొక్క పర్సెంటేజ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి సో, డెఫినిట్‌గా దీన్ని క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. డెఫినిట్‌గా 60-65% ఉన్నదైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో 13థ్ థింగ్ వచ్చేసి ఏందంటే కంపాటబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ ఏంది అంటే మన నీడ్ ఏంటి అనేదాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్మల్‌గా ఎడిటింగ్ అనుకోండి. ఎడిటింగ్‌కి ఏంది డెఫినిట్‌గా ఎస్ఎస్‌డీ కావాలి. అంతే కూడా ప్రాసెసర్ మంచిగుండాలి. అంతే కూడా గ్రాఫిక్ కార్డ్స్ కూడా కావాలి. ఓకేనా? మరి ఆ గ్రాఫిక్ కార్డ్స్‌లో కూడా ఏ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేశారని చెప్పేసి క్లారిటీగా తెలియాలి. అండ్ మన ఎడిటింగ్‌కి ఏ గ్రాఫిక్ కార్డ్స్ బాగుంటుందో కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సింపుల్‌గా గ్రాఫిక్ కార్డ్స్ ఉంది అనగానే తీసుకోవడం కరెక్ట్ కాదు. అందులో ఏ గ్రాఫిక్ కార్డ్స్ ఉంది, అది మనకు యూజ్ అవుతుందా లేదని చెప్పి క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గేమర్స్ అయితే గేమింగ్‌కి ఏ గ్రాఫిక్ కార్డ్స్ బాగుంటుంది అని చెప్పేసి ప్రతిది కూడా చెక్ చేసుకోండి. అది కంప్లీట్‌గా మీకు కావాల్సిన తగ్గట్టు ఉంటేనే తీసుకోండి. లేదంటే అవాయిడ్ చేయండి. అండ్ ఇట్లా 14థ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే సీపీయూ అండ్ జీపీయూ. ఓకేనా? సో, దీన్ని మనం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మనకేంటంటే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సీపీయూ జెడ్ అని చెప్పేసి, మనకు జీపీయూ జెడ్ అని చెప్పేసి. సో, వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని క్లారిటీగా చెక్ చేసుకుంటే ఏందంటే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. అవి క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా వెల్ అండ్ గుడ్‌గా ఉంటేనే డెఫినిట్‌గా అయితే తీసుకోండి. అండ్ దీంట్లో 15థ్ థింగ్ వచ్చేసి ఏందంటే హార్డ్ డిస్క్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే దీనికి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. హార్డ్ డిస్క్ సెంటినల్ అని చెప్పేసి ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసినామనుకోండి, దాని యొక్క టెంపరేచర్ ఎలా ఉంది, దాని యొక్క హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా ఇస్తుంది. అది క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే దాని యొక్క హార్డ్ డిస్క్ పర్ఫార్మెన్స్ అర్థమైన తర్వాత
అప్పుడు మీరైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా దీంట్లో 16థ్ థింగ్ వచ్చేసి ఏందంటే బిల్ అండ్ బాక్స్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ల్యాప్‌టాప్ కొనుక్కున్నప్పుడు ఏందంటే ఒక 10 ఇయర్స్‌దో, 11 ఇయర్స్ అయ్యిందనుకోండి. సో, దానికి సంబంధించినవి మోస్ట్‌లీ వచ్చేసి బిల్ అండ్ బాక్స్ అయితే అవైలబుల్ అయితే ఉండవు. బట్ 1 ఆర్ 2 ఇయర్స్ అయితే డెఫినిట్‌గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాటి అయితే తీసుకొని దానిపైన ఉండే ల్యాప్‌టాప్ యొక్క ఏజ్ గాని, అందులో కూడా సీరియల్ నంబర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో మీరు సెర్చ్ చేశారనుకోండి. ఆ ల్యాప్‌టాప్ అనేది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకాడ క్లారిటీ కనిపిస్తాయి కాబట్టి అక్కడ కూడా మనం క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి, సో, నేను చెప్పిన ప్రతీది కూడా మీరు ఓపికగా అయితే వెయిట్ చేసి 15 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు, 20 నిమిషాలు కాకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరే వెయిట్ చేసి ప్రతీది కూడా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే 15,000 20,000 30,000 35,000 ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్రతి సింగిల్ రూపీ కూడా ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసి సంపాదించారు కాబట్టి ఎక్కడ కూడా వృధా పోకూడదు అంటే డెఫినిట్‌గా వెయిట్ చేసి ఓపికగా చెక్ చేసుకున్న తర్వాతనే మీ ల్యాప్‌టాప్ అయితే తీసుకోండి.